రాష్ట్ర భవిష్యత్తుకు యువతకు మార్గం చూపగలిగే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన తాతారావు అన్నారు. గాజువాక నియోజకవర్గ 70వ అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి ఆధ్వర్యంలో పీఎస్సీ సభ్యులు ఎల్వి నగర్ వైస్ ప్రెసిడెంట్ తుంపాల చిరంజీవి అనుచరులతో కలిసి 150 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని భావించారని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి నాయకత్వానికి అధికారం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. జనసేన పార్టీలో చేరిన వారికి పార్టీలో సముచితమైన స్థానం కల్పిస్తామన్నారు. అనంతరం తుంపాల చిరంజీవి మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలు, ప్రజల సమస్యలపై పోరాడుతున్న తీరు వివరించారు. ప్రజల శ్రేయస్సు కోసం అండగా నిలబడుతున్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతం కాబోతుందని, జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, దీనికి సంకేతమే రాష్ట్రం మొత్తం జనసేన పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే ముందు ఇంకా కొంతమందిని జాయిన్ చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఒక 10 మందిని కనీసం జాయిన్ చేసినా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మన వాటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి తీసుకురావడానికి మన కష్టపడి అందరూ తీసుకొచ్చే విధంగా మనం అడుగులు వేయాలి. శ్రీ తుంపాల చిరంజీవి గారు జాయిన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా వార్డు చాలా బలవంతంగా ఇంకా భారీ చేరుకుంటారని కోరుకుంటూ, ప్రజల్లో ఉన్నటువంటి శక్తి, ప్రజలు ఆదరిస్తున్నటువంటి విధానం అది పూర్తిగా నచ్చింది. దాని మేరకు అనుకున్నాం ఇలాంటి వ్యక్తులు కూడా పార్టీలో ముందుండి జెండా మోస్తే ఇలాంటి వందల సంఖ్యలో మీరందరూ పార్టీకి ఆస్తిగా తయారవుతారని చెప్పి ఒక ఆలోచన చేశాం. అందుకనే సడన్గా ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు దగ్గర అవుతున్నాయని ఆ సందర్భంలో ఇవాళ మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, భవిష్యత్తులో ఈ రోజు నుంచి మనందరితో కుటుంబం, మనదందరం జనసేన పార్టీ కుటుంబం, జనసేన పార్టీ కుటుంబం ద్వారా మనందరూ ఈ వార్తలో కాదు, వార్తలో ఏ ఎప్పుడు చూసినా జనసేన జెండా కనబడాలి. 70 ఓట్లు ఏ విధికి వెళ్ళినా జనసేన జనసేన పార్టీని అభిమానించే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే మనుషులు కనపడాలి. ఇక్కడ నుంచి ఏదైతే మన వార్డులో చాలా బలంగా జనసేన నిర్మూలన చేసుకోవాలని మనం కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, తాతారావు గారు కానీ, చదివిన వ్యక్తి కానీ ఎవరైనా సరే మనందరం కష్టపడి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే 2019లో కానీ మనందరం కూడా బాగా కష్టపడి ఉంటే ఈ రోజు గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఉండేవారు. ఈ రోజు గాజువాకలో అన్ని సమస్యలు కూడా, ఏ సమస్య ఉన్నా సరే అన్ని కూడా పరిష్కరించేవారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉంది. మీకు కూడా